అందరికీ నమస్కారం అండి. మా ఈ షార్ట్ పీరియడ్లో ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు మా పాత్రికేయులందరూ కూడా క్రీడా విశాఖపట్నం తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే 29 జూలై 2026 మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో మన ఎంఏడి మినిస్టర్ అయినటువంటి నారాయణ గారు మన యొక్క బిల్డింగ్ ఇండస్ట్రీకి ఏదైతే 2017లో ఉన్న చట్టానికి కొన్ని సవరణలు తీసుకొచ్చారు. అవి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినాయి. అవి జరగటానికి మీ అందరికి కూడా ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడానికి అది ముఖ్య కారణం. అంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా డిమానిటైజేషను, దాని తర్వాత కరోనా, దాని తర్వాత ఏదైతే రీసెంట్గా వచ్చిన ఈ యొక్క ఇరాన్ వార్ వల్ల ఈ యొక్క ఇండస్ట్రీ అనేది అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో మా యొక్క క్రీడ నుంచి అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే ఎంఈడి మినిస్టర్ గారిని వాళ్ళు పర్యావరణ కలిసి మా ఏపీ క్రీడా స్టేట్ ద్వారా అనేక సార్లు మా యొక్క వినతులను వాళ్ళకి వినియోగించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలు, దాని యొక్క పరిష్కారాలు సూచిస్తా మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది. దానికి మా ఏపీ క్రీడా కృష్ణ అయినటువంటి బాయి శ్రీనివాస గారు ఆయన యొక్క ఈ యొక్క టీం లీడ్ చేసుకుంటా నెంబర్ ఆఫ్ టైమ్స్ ముఖ్యమంత్రి యొక్క కార్యాలయం కానీ అలాగే ఎంఏడి గారి కార్యాలయం కానీ డిటీసీ వాళ్ళు కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన మీద తుది బిల్డింగ్ రూల్స్కి ఒక రూపం తీసుకొచ్చి 29వ తారీఖున మనకి పాత బిల్డింగ్ రూల్స్ ఏదైతే 2017 ఉందో దానికి ఒక జియో రూపంలో జియో నెంబర్ 161 దాని రూపంలో మనకి ఒక అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కొత్త నిబంధనలు అనేవి భవన నిర్మాణానికి ప్రక్రియను చాలా వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ ప్రక్రియలో అనుమతుల్ని చాలా సరళీకృతం చేస్తున్నాయి. అలాగే బిల్డింగ్ యొక్క ఎత్తు పరిమితులు కానీ సెట్ బ్యాక్ పరిమితులు కానీ దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువ దిగుబడి రావడం వల్ల వినియోగదారులకు కూడా మంచి రేట్లో ఈ నిబంధనలో ఇంపాక్ట్ ఫీజులు రూపంలో కొంత వెసులుబాటు ఇచ్చారు. అలాగే ఫైర్ ఎన్ఓసిలో కొంత సరళీకృతం మనకి ఇచ్చారు. అలాగే కొన్ని సదుపాయాలు కంపల్సరీ చేశారు. అవి ఏవీ ఛార్జింగ్ సదుపాయాలు కానీ ఖర్చు సౌకర్యాలు కానీ అన్ని కూడా మనకి కంపల్సరీ చేసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క నిబంధనలు ఏదైతే కొత్త అమెండ్మెంట్స్ జరిగి వచ్చినాయో ఇవన్నీ కూడా ఈ యొక్క ఆధునిక పట్టణాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. అలాగే ప్రాజెక్టుల వేగవంతానికి తోడ్పడతాయి. దానివల్ల మా యొక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది ఏదైతే ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడతానని మేము ఆశిస్తున్నాము. దీని మీద మరింత వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ స్టేట్ క్రీడా కృష్ణ అయినటువంటి బాయి శ్రీనివాస గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే నిన్న జియో నెంబర్ 161 ఇష్యూ చేసిందో గవర్నమెంట్, మేము ఈ యొక్క క్రీడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 22 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. ఈ 22 సిటీ చాప్టర్స్లో 1400 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ యొక్క మెంబర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని ఎప్పటికప్పుడు గౌరవులైన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి దగ్గరికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి, డిటిసిబి మేడం గారి దగ్గరికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రుల వరకు ఇలాగా వివిధ సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ సార్ట్అవుట్ చేస్తే ఈ యొక్క ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయడం, అలాగే
గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు అనేక సందర్భాలు ఇనిషియేషన్ తీసుకొని మీటింగ్స్ కాల్ ఫర్ చేసి, అంటే మేము అడగడం కాదు, వారే ఇనిషియేషన్ తీసుకొని ఆ బిల్డర్స్ని పిల్లండి, ఇక్కడ దాన్ని సింప్లిఫై చేయండి అని చెప్పేసి ఎన్నో సందర్భాలు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఆయన సైంటిఫిక్గా వాళ్ళ టీంని, టెక్నికల్గా అఫీషియల్స్ వీళ్ళందరినీ కూడా పక్క స్టేట్లో ఏ ప్రాక్టీస్ ఉందో స్టడీ చేసి తద్వారా ఈ యొక్క జీవోని ఇష్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అప్ టు 18 మీటర్స్ నాన్ హైరేజ్ బిల్డింగ్స్ ఉండేది, దాన్ని ఇప్పుడు 24 మీటర్స్ తీసుకొచ్చారు. దీనిలో ఈ యొక్క హైట్ 24 మీటర్స్ తీసుకురావడానికి టెక్నికల్గా ఫైర్ యాక్టివిటీ లింక్ అప్ అయి ఉంది. దాన్ని కూడా ఫైర్ యాక్ట్ని అమెండ్ చేసి ఈ యొక్క 18 మీటర్స్ని 24 మీటర్స్ తీసుకురావడం జరిగింది. దీని వెనకాతల మా సభ్యుల అందరి యొక్క సపోర్టు, చాప్టర్ యొక్క సపోర్ట్ కూడా ఎంతైనా ఉంది. అలాగే మనకి ఈచ్ స్లాబ్ 3 మీటర్స్ హైట్ దాన్ని కూడా ఇంటీరియర్స్ కానీ బీమ్ డెప్త్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా స్టైల్ మారుతుంది సార్ అని వారికి దాని యొక్క ఇంపార్టెన్స్ మేము నేరేట్ చేస్తే దాని దృష్టిలో పెట్టుకొని 3 మీటర్స్ ఉన్న స్లాబ్ హైట్ని 3.3 మీటర్స్ హైట్ పెంచుకోవడం, దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రెండోది, ఈ హైరైజ్ బిల్డింగ్స్లో సిటీ లెవెల్ ఇంపాక్ట్ ఫీజు దాన్ని కూడా ఇన్స్టాల్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. అంటే చాలా హ్యూజ్ అమౌంట్స్లో యొక్క ఫీజెస్ ఉంటాయి, దాన్ని ఇన్స్టాల్మెంట్స్ ప్రొవైడ్ చేయమంటే దాన్ని కూడా 6 ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేయడం. అలాగే ప్లాన్ల యొక్క వ్యాలిడిటీ కూడా 3 years నాన్ హైరేజ్, 5 years హైరేజ్ బిల్డింగ్స్కి ఉన్నది, దాన్ని కూడా రీవాలిడేషన్కి సఫిషియంట్ ఫీజు కట్టించుకొని దాన్ని రెన్యూవల్ చేసుకునే పద్ధతిలో అది కూడా రిక్వెస్ట్ చేసాం. దాన్ని ఎంతో సహృదయంతో వారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కానీ అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు గారు కానీ ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా క్రెడే ఆంధ్రప్రదేశ్ మెంబర్స్ బిల్డర్స్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనికి ఇంకొక విషయం ఏంటంటే 2.0 సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ డీరెగ్యులేషన్ చెప్పేసి ఆ గైడ్ లైన్స్ కూడా మాకు ఎంతో ఈ యొక్క జీవో రావడానికి దోహదపడింది. ఇవన్నీ కూడా ఈ యొక్క 161 జీవో ఏదైతే నిన్న కంటెంట్ ఉందో దాన్ని కూడా ఈ రూల్స్ నామ్స్ అన్ని కూడా బిల్డింగ్ రూల్స్ 2017లోనే దానికి అమెండ్మెంట్స్ సింప్లిఫై చేయడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈ ప్లాన్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా ఈజీగా సరళతరం చేయడంతో కాస్త అప్రూవల్స్ అన్ని ఇన్ టైంలో రావడం, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొంచెం తగ్గి ఏదైతే ఉందో అది ప్రాస్పెక్టివ్ బయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రైసెస్ కూడా వాళ్ళకి అఫోర్డబిలిటీ, ప్రాస్పెక్టివ్ బయర్స్కి అఫోర్డబిలిటీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అన్ని కూడా తెచ్చినందుకు కూటమి గవర్నమెంట్కి అలాగే ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నుంచి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మా విశాఖపట్నం చాప్టర్ తరఫున ధన్యవాదాలు మరియు నమస్సుమాంజులు. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగము అభివృద్ధి చెందితే దీని మీద ఆధారపడిన ఎంప్లాయ్మెంట్ కానీ, వ్యాపారాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎన్నో ఉన్నాయి. ఈ రంగం బాగుంటే చాలా రంగాలు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. అలాంటి ఈ నిర్మాణ రంగం కొద్ది సంవత్సరాలుగా స్తబ్దతగా ఉండటం ఇది వాస్తవం. దీనికి ఎప్పటికప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన ఎకానమీని గ్రో చేయాలంటే సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటరు అండ్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే వ్యాపార రంగాల్లో నిర్మాణ రంగం సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అనే ఉద్దేశంతో దీనికి ఏ రకంగా మనము రాయితీలు కానీ ఉన్న నిబంధనల్ని సరళిస్తే ఇది అభివృద్ధి చెందిద్ది. తద్వారా అందరికీ కూడా గృహం అనేది ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. తక్కువ కాలంలో నిర్మించి ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి నిబంధనలకు అనుసంధానంగా నిర్మాణం చేసే విధంగా ఏ రకంగా చేస్తే ఇటు సెక్టర్ డెవలప్ అవ్వచ్చు, అటు అందరి కోరికలు నెరవేర్చే విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనేది ఆ నినాదంతో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ బిల్డింగ్ బైలాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ 2017లో బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సరళించడం జరిగింది. దాని తర్వాత ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. మా
చాప్టర్ ప్రెసిడెంట్ అలాగే మా క్రెడై ఏపీ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఎప్పటికప్పుడు మాకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి కానీ ఇక్కడికి విచ్చేసినప్పుడు వచ్చిన ప్రతి మంత్రికి ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాకున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి వాటికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఏమి చేస్తే ఈ నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుందని పరిశీలించి మాతో ఎన్నో మీటింగ్స్, సంప్రదింపులు సిఆర్డిఏలో కండక్ట్ చేసి ఫైనల్గా అన్ని సమస్యల్ని ఒకేసారి పరిష్కరించే విధంగా నిన్న 161 జీవోని తీసుకురావడం జరిగింది. ఈ 161 జీవో ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది మనం చూసుకుంటే ఇది ఒక్క బిల్డర్లకో, రియల్ ఎస్టేట్ డెవలపర్లకో కాదు, సామాన్య మానవులకు కూడా, సామాన్య ప్రజలకు కూడా పనికొచ్చే విధంగా చిన్న బిల్డింగ్ 100 గజాల 100 మీటర్ల నుంచి కట్టే బిల్డింగ్ దగ్గర నుంచి మెగా గేటెడ్ కమ్యూనిటీస్ అందరికీ ఈ డీరెగ్యులేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా క్యాబినెట్ డీరెగ్యులేషన్ 2.0 అని చెప్పి ఒక నిబంధనలు కొన్ని సూచనలు ఇచ్చింది. దాంట్లో దానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నో చట్టాలని వాళ్ళు రద్దు చేయటం, వాటిని సింప్లిఫై చేయటము సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ వచ్చింది. అలాగే నిర్మాణ రంగం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా, ఇంటర్నేషనల్ మనకి ఇండియాలో ఒక రకంగా రూల్స్ ఉన్నాయి, పాశ్చాత్య దేశాల్లో కానీ విదేశాల్లో కానీ ఇంకో రకంగా రూల్స్ ఉన్నాయి. ఏ రకంగా మన రూల్స్ బయట దేశాలకు అనుగుణంగా ఉండొచ్చు అనేది అంతా స్టడీ చేసి సింగపూర్, అమెరికా, యూరోప్ ఇలాంటి కంట్రీస్లో అన్ని వెరిఫై చేసి వారు డీరెగ్యులేషన్ 2.0 ప్రకారం కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల మేర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు నారాయణ గారు మరియు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, డిటిసిపి డైరెక్టర్ విద్యులత్ గారు, వీరు వారి యొక్క టీమ్స్ అందరూ కూడా మా క్రెడై ఏపీ మరియు మా సిటీ చాప్టర్స్ అయిన వైజాగ్ చాప్టర్స్, ఇంకొన్ని చాప్టర్స్ మెంబర్స్ యొక్క సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు అన్నీ కూడా విశ్లేషించుకొని వారికి ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు దానికి అనుగుణంగానే నిన్న ఈ జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో వచ్చిన కొన్ని ముఖ్యమైన సంస్కరణలు, వాటిల్లో రేషనలైజేషన్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అనేది. ఇప్పుడు మనకి సిటీస్లో రకరకాల రోడ్ విడ్త్స్ ఉంటాయి. ఆ రోడ్ విడ్త్స్ తగ్గట్టుగా మనం ఎంత హైట్ కట్టుకోవచ్చు, వాటికి ఎంత సెట్ బ్యాక్స్ ఇవ్వచ్చు అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ ఫార్ములా లాగా ఉండేది. ఇది ఒక 12-14 కేటగిరీస్ ఉండేవి. ఒక్కొక్క రోడ్డుకి 2-3 కేటగిరీస్ ఉండేది హైట్స్ని బట్టి. వాటిలన్నిటిని రేషనలైజ్ చేసి ఇప్పుడు మనకి జనరల్గా ఉండే 30 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు, 100 అడుగుల రోడ్డు, 5 కేటగిరీస్. ఈ 5 కేటగిరీస్ తగ్గట్టుగానే ఒక 40 అడుగుల రోడ్డు ఉందంటే ఎంతవరకు హైట్ కట్టచ్చు, వాటికి ఏం సెట్ బ్యాక్ ఇవ్వచ్చు అనేది ఒక సింగిల్ సెట్ బ్యాక్ ఇవ్వటం జరిగింది. 40 అడుగులకేమో 10 మీటర్లు, 60 అడుగులకేమో 12 మీటర్లు, 80 అడుగులకేమో 80 అడుగులు 12 మీటర్లు, 60 అడుగులు 10 మీటర్లు, 40 అడుగులకి 8 మీటర్లు, అలాగే 100 అడుగులు ఉన్న వాటికి ఒక హైట్ దాకా 120 మీటర్ల దాకా హైట్ కట్టే వాటికి 14 మీటర్లు, దానిపైన కట్టే వాటికి 16 మీటర్లు. ఒక సింపుల్ రేషనలైజ్డ్ ఫార్ములా తీసుకొచ్చారు. ఇది అందరికీ గుర్తించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే 100 మీటర్స్ నుంచి కట్టే వాటికి కూడా 100 మీటర్స్ చిన్న సైట్లో కట్టే వాళ్ళకి కూడా వాళ్ళకి వచ్చే దాంట్లో సెట్ బ్యాక్స్ అందరూ చుట్టూతా సెట్ బ్యాక్స్ వదులుకుంటూ పోతే ఒక రకంగా మనకి గాలి, వెలుతురు కావాలి, సేఫ్టీ కావాలి, ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇవాక్యువేషన్ చేయడానికి, ఫైర్ వెహికల్స్ రావడానికి కావాలి. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓ పక్కన ఎన్విరాన్మెంటల్గా కూడా మనకి ఇబ్బందికరంగా లేకుండా ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అటు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగాను, సస్టైనబుల్గా ఉండే విధంగాను సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ, అలాగే ఇన్వెస్టర్స్, ఇప్పుడు మన రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఇన్వెస్టర్స్ రావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూల్స్ సులువుగా ఉంటే కానీ వాళ్ళకి అది అర్థమై ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, పెట్టిన పెట్టుబడులు వాళ్ళకి ఏ రకంగా రాబడి తొందరగా రావచ్చు అనేది చూసుకొని కానీ పెట్టుబడులు రావట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే మన రాష్ట్రంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన డెవలపర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అదే మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటివి బాగా డెవలప్ అయిన సిటీస్ తీసుకుంటే ఆ రాష్ట్రంలో ఉండే డెవలపర్సే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఆపరేట్ చేస్తుంటారు. మన రాష్ట్రంలో కూడా ఆ రకంగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఉండాలని, ఈవెన్ విదేశాల నుంచి కరిమ రాష్ట్రాల నుంచి రావాలనే ఉద్దేశంతో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా కూడా ఈ సంస్కరణలన్నీ తీసుకురావడం జరిగింది. సో ఒకటి, ఈ సెట్ బ్యాక్స్ ని ఏ రకంగా సింప్లిఫై చేసి 5 కేటగిరీలు తీసుకురావటం. ఇంకొకటి జోనింగ్ రెగ్యులేషన్స్. ఈ మధ్యనే ఈ జియో 161 కాకుండా జోనింగ్స్ కోసం ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో జోనింగ్ రెగ్యులేషన్స్ ఒకలాగున్నాయి. విజయవాడలో ఒకలాగున్నాయి, విశాఖపట్నంలో ఒకలాగున్నాయి, రాజమండ్రిలో ఒకలాగున్నాయి, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఒక బిల్డర్కి మాకే ఏ ఊర్లో ఏది అప్లై అవుతుంది అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టతరమైన విషయం.
అదే ఒక మనిషి ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అక్కడ ఏ రకంగా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఏ రకంగా ఫాలో చేయొచ్చు, ఎక్కడ ఏం కట్టుకోవచ్చు అనేది తెలుసుకోవాలంటే అది ఒక పెద్ద బ్రహ్మ విద్య అయిపోతుంది. దాన్ని కూడా సులభతరం చేసే విధంగా జోనింగ్ రెగ్యులేషన్స్ కూడా సింప్లిఫై చేసి 9 జోన్ల కింద విస్తరించడం జరిగింది. ఈ 9 జోన్లలో కూడా ఇదివరకు ఎలాగుండేదంటే ఏ జోన్లో ఏం కట్టుకోవచ్చు అనేది ఉండేది. ఆ కట్టుకోవచ్చు అనేది ఉండేది కాకుండా ఇంకో ఎన్నో రకాల కట్టడాలు కట్టడానికి అవకాశం ఉండేది. అది అలౌ చేస్తారా లేదా ఇది తెలుసుకోవాలంటే మళ్ళీ అది ఒక కష్టమైన పరిస్థితి. అందుకని ఈసారి జోనింగ్ రెగ్యులేషన్స్ ఏం చేశారంటే ఏమి కట్టకూడదో నెగిటివ్ లిస్ట్ ని దాంట్లో మెన్షన్ చేశారు. అంటే కట్టకూడని లిస్ట్ ని ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో కతిమాయన్ని కట్టుకోవచ్చు అనే ఒక సింప్లెస్ట్ ఒక ఈక్వేషన్ తోటి ఈ కొత్త జోనింగ్ రెగ్యులేషన్స్ లో ఆ రకంగా తీసుకొచ్చి వాటిని కూడా 9 జోన్లకి పరిమితం చేసి రాష్ట్రం మొత్తం కూడా ఒకటే జోనింగ్ రెగ్యులేషన్ ని అమలు చేయడం జరిగింది. అది చాలా సామాన్యులకు కానీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానీ ఎకానమీ గ్రో అవడానికి కానీ ఒక ఇండస్ట్రీ స్థాపించే వాళ్ళకి కానీ హోటల్ స్థాపించే వాళ్ళకి కానీ ఒక టూరిజం ప్రాజెక్ట్ స్థాపించే వాళ్ళకి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్థాపించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లం అయినట్టుగా ఆ జోనింగ్ రెగ్యులేషన్ చాలా సింప్లిఫైడ్గా ఉన్నాయి. మూడవది ఈ మధ్యకాలంలో రాష్ట్రం అంతా కూడా ఈ 22A యొక్క దాని ప్రకారం ఏ భూమి మనకి 22Aలో ఉంది, ఏ భూమి లేదు అనేది కొనుక్కునే ముందు తెలియట్లేదు, కొనుక్కున్న తర్వాత తెలియట్లేదు, కొనుక్కున్న తర్వాత కొన్ని లేఅవుట్లు కొనుక్కున్న బిట్లు కూడా తర్వాత I-22లో పెట్టడం జరిగింది. దీనికి చాలా స్టేట్ గవర్నమెంట్కి మా క్రెడై తరఫున రిప్రజెంటేషన్స్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చాలా కసరత్తు చేసి ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని 22A గైడ్ లైన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. GO 444 ఆధారంగా అది కూడా ఈ మధ్యనే అది రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఇప్పుడు మనకి వెబ్లాండ్ లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఇంటిగ్రేట్ చేసే విధంగా 22A ల్యాండ్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఎవరైనా ఏదైనా స్థలం కొనాలంటే ఆ వెబ్లాండ్ లో చూసుకుంటే అది మనకి 22Aలో ఉందా లేదా అనేది చాలా క్లియర్గా ఈజీగా తెలుస్తూ ఉంటుంది. అలాగే మాన్యువల్ ఎంట్రీ అనేది దాంట్లో అవకాశం లేకుండా చేశారు. ఏదన్నా డిజిటల్ గానే ఎంట్రీ అవ్వాలి, డిజిటల్ గా ఎంట్రీ అయితే అది వెంటనే వెబ్లాండ్ లోకి ఎక్కే విధంగా చేశారు. సో చిన్న MRO ఆఫీసులో కానీ వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ కమ్యూనికేషన్ డేటా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా దాన్ని అంతా కూడా మాన్యువల్ ఎంట్రీస్ అనేది నిర్మూలించడం వల్ల అది కూడా సులభతరమైంది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు ఎల్లుండ August 1 నాడు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది మనందరం ఎంతో వేచి చూస్తున్న ఒక తరుణం. ఇలాంటి ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరిగిన వెంటనే మన రాష్ట్రానికి వేరే ప్రదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి కూడా వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వారందరూ కూడా చాలా సులువుగా ఈ 22A నిబంధనలు ఇబ్బందులు లేకుండా జోనింగ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటూ అలాగే GO 161 నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం పారదర్శకతగా ఉన్న గైడ్ లైన్స్ అన్నింటిని తెలుసుకొని వాళ్ళు నిర్మాణం ఎంత హైట్ కట్టుకోవచ్చు, ఏం సెట్ బ్యాక్స్ వదలాలి, అవన్నీ కూడా చాలా ఈజీగా తెలుసుకునే విధంగా ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చారు. అందుకని ఇది ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత ఫాస్ట్ గా తీసుకొచ్చినందుకు మా క్రెడై తరఫున బిల్డర్స్ తరఫున సామాన్య ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడే ఈ సంస్కరణ తీసుకొచ్చినందుకు వారి అందరి తరఫున కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే IT మినిస్టర్ నారా లోకేష్ గారికి ముఖ్యంగా మా MAUD మినిస్టర్ శ్రీ నారాయణ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారికి DTCP డైరెక్టర్ విద్యుల్లత్ గారికి అందరికీ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క సంస్కరణ వల్ల విశాఖపట్నమే కాకుండా రాష్ట్రం అంతా కూడా బాగా అభివృద్ధి చెందిద్దని దానివల్ల అందరికీ ఉపాధి వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షిస్తున్నాను. ఆఖరిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులు మా యొక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కానీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానీ ఈ యొక్క వేగానికి తోడ్పడతాయని చెప్పేసి ఈ యొక్క సంస్కరణలని నాకు అతివేగంగా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా MAUD మినిస్టర్ గారు నారాయణ గారికి మా క్రెడై విశాఖపట్నం తరఫున ధన్యవాదాలు తీసుకుంటూ అలాగే మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.